అన్న ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను నిజంగా చెప్తున్నా. ఛానల్ తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పట్టది. విజయ్ దేవరన్న అన్ని సినిమాల కంటే చాలా బాగా చేసిన అన్న నిజంగా చెప్తున్నా. ఏం లేదన్న చిత్తపైన సినిమా పక్క ఇదైతే ఫ్లాపే. కొంతమంది సెకండ్ హాఫ్ లో స్లోగా ఉంది అంటున్నారు. లేదండి బాగుందండి. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీకు పిక్చర్ నచ్చుతుంది. కామెడీ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, మనకి ఏమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటి వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు కదా, అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. ఏం లేదన్న చిత్తపైన సినిమా పక్క ఇదైతే ఫ్లాపే. 3 రోజులు రాటి దించాడు. 9 MM రాజా. ఓవరాల్గా ఏం చేస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 2 కూడా వేస్ట్ అన్న. అంతైతే ఏం లేదన్న సినిమా. స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ డైరెక్టర్ ల్యాగ్ చేయలేడు, ఎక్కడ చేయలేదు. మన మృణాల యాక్టింగ్ అయితే చంపేసి నిజంగా. అమ్మాయిలు కొంతమంది అంటారు మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారంటారు, కానీ నిజంగా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు మాత్రం చెప్తున్నా. వాళ్ళు గుండెలు పెట్టుకుంటారు. వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా. సినిమా మొత్తం చెప్తున్నా. ఆ హీరోనే చూసిన నిజంగా చెప్తున్నా. విజయనన్న చూసిన యాక్టింగ్ బాగా చేసింది, కానీ నా మనసు అయితే లాగేసింది నిజంగా చెప్తున్నా. అమ్మాయిలని మనము ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది. నిజంగా చెప్తున్నా. ఈ ప్రతిదీ కామంతో చూడకూడదు భయ్య. కొంతమంది అందరూ అట్లా ఉండరు, కానీ మంచోళ్ళు గుర్తుంటారు. ఆ మంచోళ్ళు ఎవరంటే ఎక్కువ మౌనంగా ఉండే అమ్మాయిలే నిజంగా మంచోళ్ళు చెప్తున్నా. ఈ మనసుతోనే చెప్తున్నా. నిజంగా నేను అంతా ఇది చేసిన చెప్తా ఆ సినిమాని. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇందులో ప్రతి ఒక్క ఏదైనా సరే ప్రతి ఒక్క సబ్జెక్ట్ బాగుంది. ఫ్యామిలీ పరంగా 10 ఇచ్చిన తక్కువనే. ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. విజయ్ కెరియర్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవిందన్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దీని తర్వాత అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొడతా అని చెప్పింది. హిట్ కొట్టి చూపించిండు. ఆల్రెడీ కెరియర్ చాలా మంది టీం కూడా సినిమా ఓపుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఈ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. కుటుంబం అంటే ఏంటి, కుటుంబ బాధ్యత అనేది ఎలా ఉంటుంది, అన్నలు వదినలు పిల్లలు, చాలా చక్కగా ఉందండి. ఫ్యామిలీ టోటల్ చూడాల్సిన సినిమా. కొంతమంది సెకండ్ హాఫ్ లో స్లోగా ఉంది అంటున్నారు. లేదండి బాగుందండి. అది దాని స్టోరీని బట్టి వెళ్తుంది, అంతేగాని మనం ఏదో ఊహించినట్టు కాదు కదా. స్టోరీ దేని ప్రకారం ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది. చాలా చక్కగా ఉందండి, బాగుంది, నాకైతే నచ్చిందండి.